గురూజీ సార్ చెప్పండి సార్. 2025 సార్ ఆల్మోస్ట్ డన్ ఎండ్కి వచ్చేసింది, అయిపోయింది. ఇంకొక 18 రోజులు అవును, ఎవ్రీడే చాలా కీలకం మాకు. అయిపోతుంది. అందులో ఈ సినిమాలతో కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఈ సినిమాలతోటి సంబంధం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫ్రైడేకి 4 ఫ్రైడేలు వచ్చిందంటే నెల అయిపోతుంది. అవును, నెల అయిపోద్ది. లైఫ్ అసలు ఇక్కడ తెలియదు సార్, చాలా ఫాస్ట్గా వద్ది, చాలా బిజీగా. మన శుక్రవారం సినిమా చూసాం అనుకుంటే మళ్ళీ శుక్రవారం వస్తుంది. అవును, ఈ శుక్రవారం రిలీజ్ అనుకుంటాం, శుక్రవారం వస్తుంది. దాంతో రోజులు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి చూస్తే 10 ఏళ్ళు అయిపోద్ది. అదే. సో 2025 ఎలా గడిచింది సార్? 2025 చాలా అంటే బాగా, అంటే ప్రభాస్ గారితో గడపడం అనేది అది ప్రతి ఒక్కరికి ఒక మెమరబుల్. ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేసే అవకాశం నాకు 24-25 ఎక్కువ గడిచింది. అది మనం రాజాసాబ్ ఇంటర్వ్యూ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ అప్పుడు మాట్లాడుకోవడం ఉండదు. సరే. సో అందుకని అది మాట 2025లో ఇండస్ట్రీ చాలా ఒక టఫ్ ఫేజ్ని ఎదుర్కొంది. అవును అనకూడదు, ఒక స్ట్రీమ్ లేని ఏ టైం ఇరుక్కుంది. అంటే సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు అయిపోవడం. అవును, ఆల్మోస్ట్ మేజర్ హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల ఎక్కువ టైము స్పెండ్ చేయాల్సి రావడం. కరెక్ట్. ఒక 1 year 1.5 year వల్ల. సో ఒకసారిగా ఈ మిడ్ రేంజ్ సినిమాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కుదుపు వచ్చింది. కరెక్ట్. ఇదంతా ఒక పైప్ లైన్లో సెట్ అవ్వడానికి 26కి 27కి సెట్ అవుద్దని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు. అవును. సో 25 దానికి లీడ్. కరెక్ట్. సో ఈ 25 మీకు ఎలా అనిపించింది? టోటల్ సీనియర్గా చూసుకుంటే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు చూసుకుంటే మెయిన్ నేను ఇక్కడ గమనించింది ఒకటే సార్, ఇది ఇలాంటిది వస్తుందని ఇమాజిన్ చేయకుండా వెళ్ళిపోయేది దెబ్బతిన్న వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అంటే ఇంత వస్తాయి అంత వస్తాయి అని చెప్పి పేపర్ మీద లెక్కలేసుకుని వెళ్ళిపోయి సినిమా తీసేయటం, దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఎప్పుడైనా సరే కరెక్షన్ టైం ఒకటి ఉంటుంది. అలాంటి కరెక్షన్ టైం మళ్ళీ ఓటీటీలకి దీనికి మధ్యన ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది కరెక్షన్ టైం. ఇది ఈ కరెక్షన్ టైంలో యాక్చువల్గా చాలామంది పాపం నలిగిపోతున్నారు ప్రొడ్యూసర్స్ సినిమా తీసుకుని. కానీ మంచి సినిమాకి టైం ఎక్కువ స్పెండ్ చేస్తే కనుక డెఫినెట్గా ఎలాంటి కరెక్షన్ అయినా సరే తట్టుకునే కెపాసిటీ ఆ సినిమాకు ఉంటుంది. మన దగ్గర యావరేజ్ కంటెంట్ పెట్టుకుని ఎలాగైనా తోసేద్దాం, ఇది వస్తే బాగుండు అది వస్తే బాగుండు తోద్దామని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అది ఇప్పుడు రాను ఏమైందంటే మీకు ఖచ్చితంగా మంచి సినిమా చేసి తీరాల్సిన సందర్భం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ రోజుల్లో బస్ స్టాప్ తీసినప్పుడు చాలా లీస్ట్, అసలు ఈ బడ్జెట్తో సినిమా కూడా అవుతుందా అవును అన్న రేంజ్లో తీశారు. అవునవును. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ అలాగే ₹1,00,00,000 లోపల సినిమా తీయండి అంటున్నారు. అదే మొన్న లిటిల్ ఆర్ట్స్ అని, అవును, కానీ రాజువేడ్స్ రాంబాయ్ అని కానీ ఇవన్నీ 2 కోట్లు. అంటే ఇప్పుడు 2.5 కోట్లు అంటే అప్పుడు మీరు తీసుకున్న సేమ్ 12 ఏళ్ల క్రితం మేము ₹1,00,00,000 ఖర్చు పెడితే మామూలుగా ఇప్పుడు అంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా తక్కువ లెక్కేసు, ఇంకా తక్కువ. ఎందుకంటే అప్పుడు ₹1,00,00,000 అంటే ఇప్పుడు 10 కోట్లు వేసుకోవాలి ఖచ్చితంగా. అలాంటిది ఇప్పుడు 2 కోట్ల సినిమా తీస్తున్నారంటే. కానీ గొప్పతనం ఏంటంటే సార్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న కెమెరాలుకి మీరు ఇంకా తక్కువలో చేయొచ్చు. ఇంకా అంటే మీకు లైట్స్ వీటితో ఇట్లా కూర్చోబెట్టి మీకు అందంగా ఫేస్ కనిపిస్తుంది కదా. ఇది 4K వచ్చేసింది. ఇదివరకు 4K ఒక పెద్ద స్క్రీన్ మీద రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది సార్. ఫస్ట్ డిజిటల్ ఫిల్ము చిన్న సినిమా నేనే తీశాను ఈ రోజుల్లో. అంటే ఒక 5D కెమెరాతో సినిమా తీసి అది బ్లోఅప్ చేసి ఇది రియల్ సినిమా లాగా మేము చూపించగలిగి దానివల్ల డబ్బులు సంపాదించి ఒక సక్సెస్ఫుల్ చేసాం. అంటే ఇప్పుడు సేమ్ టెక్నాలజీ ఇంకా పెరిగి ఇంకా మీకు క్రిస్టల్ క్లియర్గా వచ్చేసింది. కానీ టెక్నాలజీ పెరిగింది, మీ ప్రైసులు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా వచ్చేస్తే ఏలోనే సినిమా తీసేస్తున్నారు. కేవలం మీ పెర్మిషన్ తీసుకుని మీ ఫేస్ వాడుకోగలిగితే చాలు సార్. అనేది టెక్నాలజీ ఎప్పుడైనా ఉంటుంది సార్. కానీ ఇప్పుడు మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా మీరు యాక్చువల్గా ఊరెళ్ళి ఒక 4 బెండకాయలు పండించుకుని తిన్న రోజు ఉండే కిక్ వేరుంటుంది కదా. అది అలాగా ఆర్గానిక్గా సినిమా తీశారనేది అది కిక్ ఎప్పటికీ ఉంటుంది. అది మనిషి ఇంత టెక్నాలజీ ఉన్నా సరే ఇంత కష్టపడి మీకు దాంట్లో ఇలా చేశారనేది ఎప్పటికీ ఉంటుంది. అది
ఈ సంవత్సరం చాలా సినిమాలు వచ్చినాయి, ఆల్మోస్ట్ అన్నీ చూసే ఉంటాం. అవునవును. కనీసం 50% కనీసం ఇంట్లో ఓటీటీలో చూసుంటారు, 20% ఎంతో థియేటర్లో చూసుంటారు, నచ్చినవి థియేటర్ ఎక్స్పీరియన్స్. అవునవును. ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమాలో అంటే ఒక సినిమా చెప్పమంటే మీకు అన్యాయం అవుతుంది. అవునవును. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అవునవును. ఒక 5 సినిమాలు చెప్పాలంటే మన తెలుగు సినిమాల నాకు లిటిల్ హార్ట్స్ బాగా నచ్చింది, రీసెంట్గా చూసినాయి. ఆయ్ సినిమా ఒకటి, కమిటీ కుర్రోళ్ళు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, గబుక్కుని గుర్తు రావట్లేదు కానీ మంచి మంచి సినిమాలు తీశారు. ఈ చిన్న పెద్దని కాదు సార్, నాకు ఈ రీసెంట్గా నాకు మలయాళం వాళ్ళ స్క్రీన్ ప్లేలు అవి కొంచెం ఎక్కువ చూశాను నేను. మెయిన్ బడ్జెట్ నాకు వాళ్ళు చాలా నచ్చుతారు సార్ వాళ్ళు. ఎందుకంటే సేమ్ బడ్జెట్లో మీరు ఖర్చు లేని వ్యవహారం ఎక్కడ, పేపరు పెన్ను, దీనికి ఖర్చు లేదు, దీని మీద ఎక్కువ కష్టపడతారు వాళ్ళు. పైగా ఈ పాయింట్తో సినిమా తీయచ్చా అని వాళ్ళు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అందుకని మీకు మలయాళంలో ఎక్కువ మంది 90% సక్సెస్ సినిమాలు ఉన్నాయి. మీకు జియో హాట్స్టార్ కానీ ఇంకోటి కానీ సోనీలో కానీ మలయాళం డబ్బింగ్ అని ఉంటే ఆల్మోస్ట్ అందరూ తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు మలయాళం డబ్బింగ్లు ఇప్పుడు. అందుకని మనం కూడా ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ చాలా కష్టపడి తీశారు. అలాగా మీరు చిన్న సినిమా అయినా సరే ఎక్కువ వర్క్ చేయాలి. చిన్న సినిమాకే ఎక్కువ కష్టం ఆడియన్స్ని కూర్చోబెట్టడం. ఇప్పుడు కొన్ని సినిమా థియేటర్కి వెళ్తున్నాము, ఈ సినిమా మన చేతిలో రిమోట్ ఉండదు అనుకుంటే థియేటర్కి వెళ్ళరు. ఎందుకంటే కొంచెం ల్యాగులు ఉంటాయి, ఈ పాటలు వస్తాయి, ఈ ఫైట్లు వస్తాయి, ఇక్కడ మన చేతిలో రిమోట్ ఉండదు. ఇంకా ఇప్పటికీ ఆ ఫార్ములా సినిమా వర్కౌట్ అవుతుంది అంటున్నారా? ఫార్ములా సినిమా అని నేను నమ్మి చూస్తానని నువ్వు నమ్మి తీస్తున్నావు, కానీ అవి ఎంతవరకు రీచ్ అవుతున్నాయో యాక్చువల్గా జనాలు తెలియట్లేదు కదా. అందుకనే పెద్ద హీరోలు కూడా ఇప్పుడు కొత్త కథ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో పెద్ద హీరోలంతా కూడా మన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు మన దగ్గర, బట్ వీళ్ళు ఎంతవరకు తమిళ డైరెక్టర్లు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కదా. లోకేష్ కనకరాజ్ అంటారు, ప్రశాంత్ నీల్ అంటారు, లేకపోతే నీల్సన్ అంటారు, అట్లీ అంటారు. సరే ఎప్పుడైనా అదే సార్, ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొత్త సినిమా తీసినప్పుడు అలాంటి కొత్త సినిమా మాకు కావాలని అడుగుతారు సార్. వాళ్ళు మళ్ళీ సేమ్ అలాగే కంటెంట్ కనుక కంటిన్యూ చేశారనుకోండి ఇంకో 2 సినిమాలు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ప్రభాస్ ఆయన నేను ఏదో కొత్త సినిమా తీస్తానని ఆయన కొత్తగా కనిపిస్తారు అని నన్ను అడుగుతారు. ప్రభాస్ గారు అందరికంటే అందుకనే ఒక హెడ్ ఉంటారు. ఆయన చేసిన జోనర్లు చూడండి, దానికి సంబంధం ఉండవు. ఆదిపురుషు, సలారు, సాహో, మీకు రాధేశ్యాము, బాహుబలి, మీరు ఏ ప్రభాస్ అని చూసినా ఈ ప్రభాస్ వేరే ఉంటారు. కల్కి ప్రభాస్ వేరే, రాజాసాబ్ ప్రభాస్ వేరే. అంత హార్డ్ వర్క్ చేసి తీసుకొస్తారు. మళ్ళీ ఇది దీని మీద వెళ్ళిపోతుంది. ఓకే, వద్దు, డివైడ్ అయిపోతుంది. అంటే ఈ సంవత్సరంలో పెద్ద సినిమాలు పేర్లు చెప్పుకోవడం అనవసరం, కానీ కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి బాగా. కరెక్ట్. కొన్ని సినిమాలు అదే టైంలో చిన్న సినిమాలు ఇందాక మనం చెప్పినట్టు పెద్ద హిట్ అయ్యాయి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఆడియన్స్ తాలూకా పెర్సెప్షన్ ఎలా చూడాలి? మీరు వేసే ట్రైలర్ మీ ఫేట్ డిసైడ్ చేస్తుంది సార్. ఫస్ట్ నేను అంటే ట్రైలర్ కదా సార్. అంటే కొన్ని పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు తీసినవి ఫెయిల్ అయ్యాయి. అదే టైంలో చిన్న సినిమాలను వాళ్ళు హక్కును పెట్టుకుని బాగా డబ్బులు ఇస్తున్నారు. అంటే ప్రేక్షకుడు ఆలోచన విధానం ఎలా? ఆలోచన విధానం ఒకటే సార్, ప్రేక్షకుడు వాడి ఎమోషన్స్ మారిపోతున్నాయి. మీకు ఈ ఇన్స్టా వచ్చిన తర్వాత ఎవ్రీ 10 సెకండ్స్కి చాలా ఫాస్ట్గా కోరుకుంటున్నాను, నేను ఇక్కడ నవ్వాలి, నేను ఆడవాలి, నేను నవ్వాలి, ఇలా మారిపోతున్నాయి మన ఎమోషన్స్ అన్నీ. ఇలాంటి దాంట్లో మీరు ఒక సినిమాలో మీరు యాక్చువల్గా ఏం చెప్పబోతున్నారో ఇది కొత్తగా చెప్పట్లేదు అని కనుక అతనికి తెలిస్తే 2 గంటలు మీ గురించి టైం ఇవ్వడం మానేస్తున్నారు. మరి ఇప్పుడు ఇది మీకు చాలా పెద్ద సవాల్ కదా మేకర్స్కి. అవును, ఖచ్చితంగా. లేకపోతే అందుకే చెప్తున్నా, మేకర్ సస్టైన్ అవ్వాలని అంటే ఇదివరకు లాగా సినిమాలు చేస్తే అవ్వదు. టేక్ ఇట్ గ్రాంటెడ్గా అసలు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటే అవుటు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు ఒక కథ అనేది 2 గంటలన్నర చెప్పాలి ఫస్ట్.
ఈ కథ ఏం చెప్తారో మళ్ళీ చెప్పేయాలి. ఇది చెప్తారని తెలిస్తే వాడు ఇదే కథ చెప్తారని రాడు. మళ్ళీ వీడు వచ్చిన తర్వాత నేను అదే చెప్తానని మిమ్మల్ని నమ్మిస్తూ అది చెప్తూ ఉంటున్నట్టు ఉండాలి, అది చెప్పకుండా ఉండాలి, ఫైనల్గా అదే చెప్పాలి. మీరు చెప్పిందే క్లిష్టంగా ఉంది. ఇది స్క్రీన్ ప్లేలోకి కథ రూపంలోకి తీసుకొచ్చి, పాత్రల రూపంలోకి తీసుకొచ్చి, మళ్ళీ డైలాగ్ రూపంలోకి తీసుకొచ్చి, మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఇది వస్తుందని కనుక నాకు గెస్ చేస్తే నేను ఫోన్ చూస్తా. బట్ ఒకటి చెప్పండి, క్రియేటివ్ బ్రెయిన్, సినిమా, థియేటర్, ఆడియన్స్. అవును, ఇది కదా కరెక్ట్. క్రియేటివ్ బ్రెయిన్, సినిమా, థియేటర్, ఆడియన్స్. అవును. ఈ సెటప్ ఇలా ఫ్యూచర్లో చాలా కాలం కంటిన్యూ అవుతుందా? కొత్తగా ఇచ్చినంత కాలం సార్ డెఫినెట్గా కంటిన్యూ అవుద్ది సార్. ఎందుకనంటే మీకు థియేటర్కి మీరు రావాలి అని మీరు రావటం మానేశారనుకోండి, ఎవడో ఒకడు ఖచ్చితంగా రామ్ గోపాల్ వరం లాగా ఒకడు వస్తాడు. ఆయన అప్పుడు వచ్చాడు కదా, ఇలా వస్తున్నాయి సినిమాలు అనుకుంటున్నప్పుడు ఇలా సినిమా కాదు చూపించాలని ఒకడు మెలుకుంటాడు. మెలుకున్న రోజు మొత్తం అందరినీ థియేటర్ రప్పిస్తాడు. మళ్ళీ చైన్ ఫాలో అవుతుంది. మళ్ళీ మొత్తం అందరూ ఇలా థియేటర్కి వచ్చారు కదా అని దాన్ని పట్టుకుని ఇంకో 10 ఏళ్ళు సినిమాలు తీస్తారు. అందువల్ల ఒకడు పుడతాడు సార్, అలా టార్చ్ బేరర్. అందువల్ల పుడుతూనే ఉంటారు మనుషులు. ఇప్పుడు ఎక్కువ మంది పుట్టాలి, అవసరం. అందుకని. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. అనిల్ గారు, 2025 ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. ఇంకొక 1 or 2 weeks. ఎలా ఉంది సార్ 2025 మీకు? 2020 మీకు ఎలా ఉందని ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఒక అరివేర భయంకర బ్లాక్ బస్టర్ కొట్టేశారు. మోస్ట్ హ్యాపీగా ఉందని అని చెప్పాలి. 2025 నా లైఫ్లో, నా కెరియర్లోనే ద బెస్ట్ ఇయర్ 2025 ఇప్పటి వరకు. ప్రతి ఇయర్ ఇలా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, నేషనల్ అవార్డ్ ఫర్ భగవంత్ కేసరి అండ్ ఇండియన్ పనోరమాకి గోవా ఫిలిం ఫెస్టివల్లో, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో సంక్రాంతికి వస్తున్నాం సెలెక్ట్ అయింది. అండ్ చిరంజీవి గారితో ఒక సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను. అండ్ మోర్ దాన్ దట్ టీవీలో అదే బుల్లితెరలో ఆడియన్స్ దగ్గర నుంచి అంతే ప్రేమను మళ్ళీ తీసుకోగలిగాను. సో అన్ని రకాలుగా ఇట్స్ లైక్ 2025 మోస్ట్. ఇదే సంవత్సరం చూసుకుంటే సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. బాగా ఒక సఫికేటింగ్ సిచ్యువేషన్లో టాలీవుడ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది ఫ్యూచరు అనేది అనిపిస్తుంది. అంటే ఈ యాంగిల్ మీకు ఉండకపోవచ్చు, మీ ప్రయాణం వేరు, మీ సినిమాలు వేరు. ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఇండస్ట్రీ తాలూకా ఫ్యూచర్, కానీ ఇండస్ట్రీ తాలూకా జర్నీ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది మీకు? జర్నీ అంటే నాకు తెలిసి ఇయర్ చాలా వరకు స్మాల్ ఫిల్మ్స్ బాగా ఎగ్జైట్ చేసి లాస్ట్ 2-3 monthsలో ఒక 4 to 5 ఫిల్మ్స్ చాలా అటెన్షన్ తీసుకొచ్చింది, చాలా బాగా ఆడినాయి సినిమాలు కూడా. అండ్ ఇయర్ బిగినింగ్లో కోర్ట్ అనే ఫిల్మ్ బాగా ఆడింది, తర్వాత లిటిల్ హార్ట్స్ కానివ్వండి, ఇంకో 3-4 ఫిల్మ్స్. సో చాలా ఫిల్మ్స్ బాగా ఆడుతున్నాయి. అండ్ అదే చెప్తాను కదండి, ఆడియన్స్కి ఎంత వీలైతే అంత బెస్ట్ కంటెంట్, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఎంత వీలైతే అంత బెస్ట్ కంటెంట్ వాళ్ళకి ఇస్తే ఆడియన్స్ ఆర్ కమింగ్ టు థియేటర్స్ అండ్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్స్. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ బెస్ట్ కంటెంట్ ఉండాలి. సో మళ్ళీ బ్యాక్ టు విలేజ్ రూటెడ్ ఎంటర్టైన్మెంట్, లైవ్ రూటెడ్ సినిమా, ఆ సినిమాలు మళ్ళీ జనాలకి. అంటే సినిమా ఎప్పుడు ఒక వరల్డ్ బిల్డింగ్లో సినిమాలు చూస్తారు, బట్ అంతకంటే బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు మన మధ్య ఉండే కథలు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే ఫిల్మ్ చూసుకుంటే మన వీధిలో 2 కుర్రోళ్ళు 3 కుర్రోళ్ళు చూసినట్టుంది కదా ఫిల్మ్ చూస్తే, చాలా లైవ్లీగా ఉంది కదా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాను చూస్తే అక్కడ గోదావరి జిల్లాలో ఒక చిన్నరాజు వైఫ్ మన ఇంట్లో జరిగే కదా, అవి ఎప్పుడు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారండి. ఆ దాంట్లో కనుక చేస్తే అద్భుతాలు, వండర్స్ జరుగుతాయి. సో రూటెడ్ ఫిల్మ్, మొన్న రాము వెడ్స్ రాంబాయ్ అని రాజు వెడ్స్ రాంబాయ్, ఇట్స్ లైక్ రూటెడ్ ఫిల్మ్స్ కదా ఇవన్నీ. సో వాళ్ళ మధ్య జరిగే కథలు, అది కామెడీ అవ్వచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, మెసేజ్ అవ్వచ్చు, డిఫరెంట్ జోనర్స్. సో వాళ్ళ మధ్య జరిగే కథలను ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతాయి, ఆడియన్స్ బాగా వచ్చి చూస్తారు ఫిల్మ్స్. అట్ ది సేమ్ టైం వరల్డ్ బిల్డింగ్ కూడా ఉంది, అంటే ఊహాచీత ప్రపంచంలో కూడా అంతే రిజల్ట్స్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ డైరెక్టర్స్ టేస్ట్ అండి. సో ఎవరెవరైతే అలా డిజైన్ చేస్తారో. ఇప్పుడు రకరకాలుగా టెక్నాలజీ డెవలప్ అవుతూ వస్తుంది, దీని ఎఫెక్ట్ సినిమాల మీద ఎలా ఉండబోతుంది? చాలా పాజిటివ్గా ఉంటుంది కదా. ఎప్పుడు కూడా టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. సో దాన్ని మనం కరెక్ట్గా అడాప్ట్ చేసి అది సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో కొత్త సినిమాలు, కొత్త కైండ్ ఆఫ్ అప్రోచ్లు, కొత్త దీనికి ఎప్పుడు వెళ్తూ ఉంటేనే సినిమా ఇదవుతూ వెళ్తుంది. సో కాబట్టి సో టెక్నాలజీ ఆల్వేస్ హెల్ప్స్ మూవీ. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం
చూడలేని అద్భుతాలు కూడా స్క్రీన్ మీకు తీసుకురాగలిగిన అవకాశం అది దానివల్ల ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉంది. దాన్ని ఎంత పాజిటివ్గా పెంచుకుంటే అంత మంచిది. సో సినిమా పరంగా విజువల్ దీనికి ఎక్స్పీరియన్స్కి ఇంకా దాని మీద జరుగుతుంది. అంటే ఇంకా 200% దాన్ని మన వాళ్ళు చేసుకుని అడాప్ట్ అవ్వాలి. బట్ ఫ్యూచర్లో అవుతుందేమో నేను అనుకుంటాను. నాకు దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు. బట్ రాను రాను ఈ రకరకాల విధంగా తగ్గుతున్న రెవెన్యూస్ మొన్నటిదాకా ఏదైతే మంచి రెవెన్యూస్ అనుకున్నామో ఆ రెవెన్యూస్ అన్ని తగ్గుతూ వస్తున్నందువల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ వస్తున్నందువల్ల ఈ రెండింటిని మ్యాచ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుందంటారు ఫ్యూచర్లో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకటైతే, సో లాస్ట్ 3 monthsలో క్రాష్ అయిపోయింది ఓటీటీ మార్కెట్. దట్ ఈజ్ ఎఫెక్టింగ్ ఓటీటీ మార్కెట్ అండ్ శాటిలైట్ అండ్ అన్ని రకాల థియేటర్ ఆల్రెడీ అంత ముందే థియేటర్ మనం నిలబెట్టుకునే ఛాన్స్ ఉంది. మన చేతుల్లో వస్తున్నాం సినిమా థియేటర్ మార్కెట్ నుంచి పెట్టుకునే ఛాన్స్ ఉంది. మన చేతుల్లో ఉంది. థియేటర్ అనేది ఎప్పుడు కంటెంట్ బేస్డ్. సినిమా మంచి సినిమా తీస్తే ఆడియన్స్ వచ్చి చూస్తారు. ఓటీటీ విండో మనం దాన్ని ఎలా ఇప్పటికైనా ప్రొడక్షన్స్ కానీ డైరెక్టర్స్గా మేం కానీ దాన్ని అంతా ఓటీటీ విండో, ఇప్పుడు పెద్ద సినిమాలకి ఒక కైండ్ ఆఫ్ విండో ఉంటుంది, చిన్న సినిమాలకు ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. అలా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు రేట్లు కంప్లీట్గా క్రాష్ అయిపోయినాయి కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా మనం 5 to 6 weeks 6 to 7 weeks మనం విండో పెంచగలిగితే డెఫినెట్లీ ఆడియన్స్కి ఇది బాగుందంట చూసేద్దాం అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. బట్ డైరెక్ట్గా మీ మీద కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా, ఖర్చు తగ్గించి అదే చేయాల్సిన బాధ్యత. మనం ఎప్పుడైతే ఖర్చు తగ్గించామో మనం థియేటర్కి వెళ్ళి ఓటీటీ విండో పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఒక 3-4 కోట్లు తక్కువైనా పర్లేదురా బాబు, మాకు ఒక 6 వారాల తర్వాత, ఒక 5 వారాల తర్వాత, ఒక 7 వారాల తర్వాత అని చెప్పడానికి ఉంటుంది. అది ఎప్పుడైతే బడ్జెట్ కంట్రోల్లో ఉందో మనం చెప్పగలం. కానీ చాలామంది డైరెక్టర్లు పెద్ద పెద్ద టెక్నీషియన్లు కావాలనుకోవడం, పెద్ద పెద్ద ఎక్కడికి టెక్నీషియన్లు తెప్పించడం, దీనివల్ల కూడా బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది. టెక్నీషియన్ వల్ల పెరగడం అంటే రెమ్యునరేషన్లు పెరుగుతాయి కానీ ఆ టెక్నీషియన్కి ఇచ్చే రెమ్యునరేషన్. ఇప్పుడు నాకు ఇండియా టాప్ ఫోటోగ్రాఫరే కావాలి, సినిమా రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది సార్. అది నేను ప్రతి సినిమాకి ఒక డైరెక్టర్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎవరు కూడా వాంటెడ్గా పెంచాలని అనుకోరు. తన టేస్ట్ ఆఫ్ ఫిల్మ్ కోసం దాన్ని అట్లా ఎక్స్ట్రాడినరీగా చూపించాలని చేసే ప్రయత్నంలో పెరుగుతుంటాయి ఇవన్నీ. సినిమా మీద ప్యాషన్ కొద్దీ, సినిమా మీద పిచ్చి కొద్దీ జరుగుతుంటాయి ఇవన్నీ. ఎక్కడో చోట ఒక చిన్న కాంప్రమైజింగ్ దానికి వస్తే అడ్జస్ట్ అవుతాయి. బట్ సినిమా అనేది క్రియేటివ్ కదా, ఎవరు కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడరు. మోర్ ద బెస్ట్ ఎలా చూపించాలి, మోర్ ద బెస్ట్ చూపించనే దాంట్లో ఎవరికి వాళ్ళు దిల్ గో విత్ దట్ ప్యాషన్గా వెళ్ళిపోతుంటాం. ఎక్కడో చోట మనం కొద్దిగా ప్రాక్టికల్గా థింక్ చేసి అడ్జస్ట్ చేయగలిగితే కొద్దిగా తగ్గుతాయి అంతే. అంతేనా? ఆ టాప్ సినిమాటోగ్రఫీని తీసుకొస్తే వాడి తాలూకా టాలెంటు, వాడి తాలూకా ఫ్రేమ్స్ అదంతా మన అకౌంట్లో పడుతుందనే తపన డైరెక్ట్గా ఉంటుందంటారా? అట్లా ఏముండదండి. అకౌంట్ అంటే సినిమాకే అడ్వైస్కి హెల్ప్ అయ్యేది. ఎవరు వచ్చినా కూడా ఆ ఫ్రేమ్ పెడితే పేరు వచ్చేది సినిమాకి, డైరెక్టర్కే. ఆ డైరెక్టర్కే వస్తుంది, అదే పేరు. సినిమాకి ఫస్ట్ ప్రయారిటీ కదా. సినిమా అద్భుతంగా వస్తుందనే కదా ఆ డైరెక్టర్ ప్రయత్నం కూడా, ఆ దర్శకుడి ప్రయత్నం కూడా. సినిమా విజువల్ బాగా రావాలనే ప్రయత్నం తప్ప సెకండరీ పేరు వచ్చేది. బట్ ముందు బాగా రావాలనేది అతని తపన. అదే చెప్తాను ఇప్పుడు. బట్ చిన్నటి మీలో టాలెంట్ ఉంటే ఒక మీడియం టెక్నీషియన్ ఇచ్చినా మీరు మీ టాలెంట్తో ఆ మీడియం టెక్నీషియన్తో వండర్స్ చేయొచ్చు. బట్ జోనర్ ఆఫ్ ద ఫిలిం నుంచి అండి. ఇప్పుడు నేను చేసే ఫిలిమ్స్కి, ఫ్యామిలీ జోనర్ ఫిలిమ్స్కి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉండాల్సిన పనేం లేదు. ఈ సినిమాలకి కంటెంట్, ఎంటర్టైన్మెంట్, ఆ ఆడియో, మ్యూజికల్గా దాన్ని ఎంత అద్భుతంగా సెట్ చేయగలుగుతామో సెట్ చేయాలి. ఈ కంటెంట్ అది డిమాండ్ చేస్తుంది. ఫోటోగ్రఫీ మస్ట్గా ఉండే సినిమాలు కొన్ని ఉంటాయి. సో దానికి ఆ డైరెక్టర్ తాలూకు విజన్ ఉంటుంది. ఇప్పుడు ఒక కాంతారా లాంటి ఫిలిం తీయాలంటే దానికి ఒక విజన్ ఉండాలి కదా, దాని ప్రజెంటేషన్, దాని విజువల్ చౌరంగా ఉంటుంది. అట్లా సినిమాని బట్టి. అన్ని సినిమాలు చూస్తుంటారా మీరు? ఆల్మోస్ట్ అన్నీ చూస్తారండి. థియేటర్లోనా, ఇంట్లోనా? థియేటరే చూస్తాను, ఇంట్లో అసలు చూడరా? ఓటీటీలో అసలు చూడండి. ఐ బొమ్మ జోలికి వెళ్ళరా మీరు? ఏ బొమ్మ జోలికి వెళ్ళరు. మ్యాక్సిమం థియేటర్లో మిస్ అయితే ఒక్కోసారి మిస్ అవుద్ది తప్ప మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు కాదు, ఒక 8 weeks తర్వాత ఎప్పుడు ఓటీలో వస్తే చూడాలి. మ్యాక్స్ ఈ కాంతారా సినిమాలు పెద్ద స్కేల్, అంటే స్కేల్ ఉన్నట్టే కాకుండా ఒక డిఫరెంట్ వరల్డ్ అవి చూసినప్పుడు మీకు ఏం అనిపిస్తుందా? ఇలాంటిది అప్పటికైనా మనం కూడా ఒకటి ఉంటుందండి, చేస్తాను. అది ఫ్యూచర్లో డెఫినెట్గా అలాంటిది ఒకటి చేసే ఆలోచన ఏ డైరెక్టర్కైనా ఉంటుంది, నాకు ఉంది. బట్ అది రైట్ టైంలో, రైట్ స్పేస్లో వస్తాను ఖచ్చితంగా. అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక నాలో ఉన్న ఒక మైథాలజికల్ పట్ల నాకున్న ఒక అభిమానం, అలాంటి ఒక విజువల్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి చేయాలని నాకు ఉంది. బట్ ఇట్స్ టూ ఎర్లీ. ఖచ్చితంగా ఎలా ఉండిపోతుందంట 26 నాకు నా వరకు అయితే సినిమా అంతా అయిపోయింది, ఎడిట్లో చూసుకున్నాం. సో నా హోటల్ ఏదో చూసుకుంటే సినిమా పరంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా చాలా హ్యాపీనింగ్గా, పాజిటివ్గా ఉండబోతుందని నా ఫీలింగ్. ఎందుకంటే అందరూ ప్రాక్టికల్కి వచ్చేసారు. ఎప్పుడైతే ఈ లేటెస్ట్గా ఓటీటీ క్రాష్ అయిందో,
సో బడ్జెట్స్ కానీ థియేటర్కల్గా కానీ అందరూ ఆలోచించడం మొదలెట్టారు. సో డైరెక్టర్స్ ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తారు, అండ్ ఈవెన్ హీరోలు కూడా వాళ్ళు కూడా నిజంగా చాలా చాలా ఫ్లెక్సిబుల్ అవుతారు. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ మార్కెట్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేయాలి కాబట్టి. చాలామంది వినిపిస్తూ ఉంటుంది, హీరోలు రెమ్యునరేషను తీసుకోకుండా పార్ట్నర్స్ అయితే బాగుంటుంది Yeah. అని ఒకటి. డైరెక్టర్లు కూడా అలాగా రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ అనేది తీసుకుంటే బెటర్ అనే ఆలోచన ఉంటుందా? అంటే ప్రాఫిట్ షేరింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక లాజిక్ చెప్పండి. మీరు నవ్వారంటే ఏదో ఉంది. మనకు వచ్చే వేతనం కూలియో ముందు మంది మనకి ఎంత వస్తుందో తీసుకుంటే మన డబ్బు మన దగ్గర ఉంటుంది. మనం ప్రాఫిట్ షేర్ అని పెడతాం అనుకోండి, రేపు ఆ సినిమా ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు ఇవ్వాలి, ఎగ్జిబిటర్ల నుంచి ఆడియన్స్ నుంచి వచ్చిన డబ్బు మనకి ఐస్ క్యూబ్ అంటారు కదా రామదాస్లో డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు ఇస్తాడు ప్రొడ్యూసర్కి డబ్బులు? మీకు తెలుసుగా, అవి చాలా ప్రాసెస్. అది ఓ 4-5 months కానీ డబ్బులు రావు. ఎక్కడ 4-5 months ఇంకా ఎక్కువ పడుతుంది కదా. ఎప్పుడు వచ్చాను, మన డబ్బులు ఎప్పుడు వచ్చాను? సో ఇచ్చేదేదో ₹1 పావలా ముందు వచ్చేసింది అనుకోండి, మన పడ్డ కష్టానికి మన వేతనం మన కూలీ మన దగ్గర ఉంటుంది. సో ప్రాఫిట్ షేరింగ్ అనేది ఇట్స్ గుడ్, మనం తప్పు కాదు అది. దానికన్నా బెటర్ తగ్గించుకొని చేసుకుంటే అట్లీస్ట్ మనం సేఫ్లో ఉంటాం, అలాగే మనం ప్రొడ్యూసర్కి బర్డన్ కావు. సో ప్రాఫిట్ అతనే. ఇప్పుడు నేను అనేది అంటాను, నిర్మాత అనే అతను ఒక తన లైఫ్ని పనంగా పెట్టి తెచ్చి సినిమా తీయాలిగా, ఫైనాన్షియల్ దగ్గర నుంచి వడ్డీలకి తెచ్చి డబ్బులు. ఎఫెక్ట్ అయితే మొత్తం అతనే ఆన్సరబుల్, నేను కాదు జవాబుదారి. నేను ఇంకో సినిమా ఇంకో నిర్మాతకి వెళ్ళి కథ చెప్పుకోవడం ఏదో చేసుకుంటాను. సో డబ్బు ₹1 ₹10 వచ్చే ₹1 అతను తింటే ఇంకో సినిమా తీస్తాడు, ఇంకో ప్రొడక్షన్ ఇంకొక హీరోతో ఇంకొక డైరెక్టర్కి ఒక లైఫ్ ఇస్తాడు. సో నేను అందుకే ప్రాఫిట్ షేరింగ్కి పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. నా డబ్బేదో నాకు సినిమా చేసినందుకు నేను సినిమాకి సరిపడా వైబుల్గా తీసుకొని పక్క వచ్చేస్తా. 10 కోట్లు దిల్ రాజు గారికి F2లో వచ్చిన ప్రాఫిట్ అప్పటి వరకు హైయెస్ట్ ప్రాఫిట్. నేను ఎంత అడిగి తీసుకోవాలి? సంక్రాంతికి వస్తున్నాం, హైయెస్ట్ ప్రాఫిట్. నేనేం పెద్ద ఏం సంపాదించలేదండి. 8 years అయింది. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. మై ఫాదర్ ఒక ఆర్టిస్ట్ చేసి వచ్చి ఈరోజు ఇంతవరకు వచ్చాను. నేను మనీ మైండెడ్ కాదు, నాకు వచ్చింది దేవుడు ఇచ్చింది చాలు. మోస్ట్ నా కాన్సన్ట్రేషన్ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, మంచి సినిమాలు ఎలా తీయాలి అనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. డబ్బు దాని అంతటా అదే మనం సక్సెస్లో ఉంటే మనకు కావాల్సింది వస్తూ ఉంటుంది అనే ఫీలింగే. ఎక్కువ వచ్చేయాలి, ఎక్కువ తీసేసుకోవాలనే ఫీలింగ్ ఎప్పుడు రాదు నాకు. సో ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనుకుంటా. అందరూ బాగుంటారు. కొద్దిగా ఫిలిమ్స్ అందరూ కూడా కొద్దిగా ఆలోచించి చేసుకోగలిగితే, అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కనుక చేసుకోగలిగితే, క్రైసిస్లో ఉన్నాం, అందరూ ఉన్నాం. సో ఎవ్రీబడి ఫేసింగ్ దట్. సో ఆడియన్స్ అనేవాళ్ళు రావటం మొదలెట్టారు. లాస్ట్ 2-3 months నుంచి కూడా మీరు చూస్తే చాలా చాలా చిన్న ఫిలిమ్స్కి ఆడియన్స్ వచ్చి చూస్తున్నారు. సో మంచి కంటెంట్స్ ఇస్తే చాలు. 20th centuryలో కొన్ని మెజరబుల్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి పెద్ద సినిమాలు. సరే పేర్లు ఎందుకు కానీ మెజరబుల్ ఫెయిల్యూర్స్ పెద్ద సినిమాలు. అవి చూసిన తర్వాత మీకు అనిపించింది ఇవి ఎక్కడ ఫెయిల్ అయ్యి ఉంటుంది, ఇది ఎక్కడ ఫెయిల్ ఉంటుంది, అలాంటి ఏమైనా ఆలోచిస్తారా? మనకు వాళ్ళ సినిమా మనకెందుకు లేదండి. ప్రతి సినిమాకి వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవాలి కదా. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ సినిమాలో ఈ తప్పు జరిగిందేమో, సో కొద్దిగా ఇలా తీసుకుంటే బాగుండేమో అని అనాలిసిస్ అందరూ చేస్తాం. ప్రతి ఒక్కరూ అనాలిసిస్ ఉంటుంది. బట్ ఎక్స్ప్రెస్ చేయడం మీలో మీరు అనుకుంటారు, అంటే మన టీంతో మాట్లాడుకో. ఓకే, అది కూడా చాలా పాజిటివ్ డిస్కషన్ ఉంటుంది. అరే పోయింది కదా జగ్గచక్కం అనేది ఉండదు. సో బేసిక్గా అది ఎప్పుడు రాదు నాకు. అరే పాపం ఇలా చేసుంటే అది ఇంకా బెటర్ అయ్యేదేమో, ఇలా చేసుంటే ఇంకా బాగా చేసుండొచ్చేమో అనే ఒక పాజిటివ్ అనాలిసిస్ ఉంటుంది. అది హెల్ప్ చేస్తుంది మనకి. రేపు పొద్దున మన స్క్రిప్ట్లో మనం జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతుంది. సో పాజిటివ్ అనాలిసిస్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.